బట్ ఎలాంటి పొలిటికల్ ఎజెండా లేదు, హైడ్రా నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. పొలిటికల్ రంగనాథ్కి లేదు. రంగనాథ్ నేను అభిమానిస్తా, చాలా మంచి ఆఫీసర్. మీ ఇంటర్వ్యూ కూడా చూశాను నేను. రంగనాథ్ గారిలో 100కు 100% ఆయన డ్యూటీ మైండెడ్, ఎటువంటి ప్రలోభాలకు గురిగాడు, ఎటువంటి ఒత్తిళ్లకు గురిగాడు. కానీ అటువంటి మంచి ఆఫీసర్తోని ఇటువంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చట్టబద్ధంగా ఉండే విధంగా పనిచేయాలి అని ఆయన చెప్పాలి. అట్లా ముఖ్యమంత్రి గారు చట్టానికి లోబడే ఉండండి మీరు అని అన్నప్పుడు కన్వెన్షన్ హాల్ కూలగొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక 95% అది పట్టా ల్యాండ్, ఒక 5% అది బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ. మరి నోటీస్ ఇచ్చి ఆ 5% తగ్గించుకోమని చెప్పొచ్చు కదా. అప్పుడు కేసీఆర్ గారు కూడా గొడవగొట్టారు కన్వెన్షన్ది. బట్ ఆయన ఎంతవరకు పోయిండు అంటే బఫర్ జోన్ వరకే పోయాడు. తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఏదో కోర్టు ఆయన స్టే తెచ్చాడు, దాంతో వాళ్ళు వదిలేశారు. ఆయన ఏదో కాంప్రమైజ్ అయ్యండి ప్రజలు అనుకుంటారు. బట్ ఆ స్టేటస్ కో ఆర్డర్స్ ఇచ్చింది కోర్టు, అందుకని కేసీఆర్ దాన్ని ఏం చేయలేకపోయాడు. బట్ నాగార్జున గారి కన్వెన్షన్ కూల్చడానికి రాజకీయ కారణాలు ఏమైనా కనిపిస్తున్నాయి దీని వెనక? అంటే ఒక పని చేసినప్పుడు ప్రజలందరి దృష్టిని ఆకర్షించాలంటే ఒక సెలబ్రిటీని కొట్టాలి. ఒక ఇంటర్నేషనల్ పాపులారిటీ ఉన్న వ్యక్తి, ఒక సామాజిక వర్గంలో అందరు ఆరాధించే వ్యక్తి, దేశంలో ప్రజలందరికీ నాగార్జున ఆరాధ్యుడే సినిమా యాక్టర్గా. తెలిసిన వ్యక్తిని అంత పెద్ద ఆయననే డిస్టర్బ్ చేశాడు అని అంటే ఈయన ఎవరిని వదిలేడు అని ఒక మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ వెనకాల డబ్బు సంపాదించే ఆలోచన కూడా రేవంత్ రెడ్డి గారికి ఉంటే ఉండొచ్చు. అది అందరి లోపల ఉన్న ఒక అనుమానం, అది నివృత్తి కావాలి. అనుమానం ఏంటంటే ఇంత పెద్ద ఆయనే కొట్టిండు అంటే మిగతా బిల్డర్స్ అంతా డబ్బు సంచులు పట్టుకొని వస్తారు. కాబట్టి తనకు ఒక రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా ప్రయోజనం ఉంటుంది అనేది ఒక భయానిక వాతావరణాన్ని కల్పించాలంటే ఒక సెలబ్రిటీని కొట్టాలి. తర్వాత ఎమ్మెల్యేల మీద ఒత్తిడి బాగా పెరుగుతుంది. నాగార్జున లాంటి టచ్ చేసినాక ఆ సామాజిక వర్గం అంతా ఒకటైతుంది కదా. ఒకటైంది. చంద్రబాబు దగ్గర పోయారు, ఒత్తిడి తెచ్చారు. ఫైనల్గా ఏంటంటే రాజీ పడ్డాడు. ఏంటంటే కన్వెన్షన్ హాల్ పోతే పోయింది, నీకు బహుళ అంతస్తుల భవనాలకు నేను అనుమతిస్తా, కట్టుకోమని చెప్పాడు. ఇంకో 1 year తర్వాత చూడండి కన్వెన్షన్ హాల్ దగ్గర బహుళ అంతస్తుల భవనాలు, హై రైజ్ బిల్డింగ్స్ వస్తాయి. దానివల్ల నాగార్జున బెనిఫిట్ అవుతుంది. విన్ విన్ సిచ్యువేషన్. రేవంత్ రెడ్డికి బెనిఫిట్ అయింది, నాగార్జున బెనిఫిట్ అవుతుంది. సో ఈ హైడ్రా అనేది స్టార్టింగ్ ఒక 1 month బ్యాక్ వచ్చిన 2-3 రోజులు ఉన్న అగ్రెసివ్నెస్ ఇప్పుడు మధ్యలో అండ్ తర్వాత నెక్స్ట్ ఏమైనా తగ్గుతుంది అంటారా? బాగా తగ్గింది, బాగా తగ్గింది. షేడ్స్ కనిపిస్తున్నాయి హైడ్రా బాగా తగ్గింది, పక్కదారి పట్టింది. ఏ రకంగా? ఫస్ట్ ఏంటంటే ఇందులో చాలా లోపాలున్నాయి అమ్మా హైడ్రాలో. మీరు మళ్ళీ రంగనాథ్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇవన్నీ కూడా అడగండి. లోపాలను సవరించుకుంటూ వెళ్తామంటున్నారు ఆయన. సాధ్యం కదమ్మా, చాలా ఉన్న ఇష్యూస్ అఫ్ కోర్స్ నా దృష్టికి వస్తున్నాయి, కానీ చూస్తాను అన్ని స్టడీ చేసి వెళ్లాల్సిన అంశం ఉంది అని అన్నారు. నేను అడ్వకేట్ గా చెప్తున్నా, రంగనాథ్ గారు నోటీస్ ఇచ్చిన ప్రతి కేసులో కోర్టు స్టే వస్తుంది. కోర్టు ప్రజల పక్షం వహిస్తుంది. ఎందుకు అంటే ఎన్ని లోపాలున్నాయో మీకు చెప్తాను. నంబర్ 1, ఇక్కడ ఉన్నాయి చాలా వరకు పట్టా భూములు. చెరువులలో పట్టా భూములు ఉన్నప్పుడు దానికి ఒక ఓనర్ ఉన్నాడు కదా. నా భూమిని నేను కట్టుకుంటాను అన్నాడు. ఎప్పటిదాకా పర్మిషన్లు ఇచ్చినాయి గవర్నమెంట్స్? ఎవరి భూమిలో వాళ్ళు కట్టుకోవడానికి కోర్ట్స్ అనుమతించినాయి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, జడ్జిమెంట్స్ వచ్చేదాకా 90s లో, అప్పటిదాకా అవన్నీ లీగలే కదా, ఇల్లీగల్ కాదు కదా. చెరువులలో కాంక్రిటైజ్ చేయకూడదు, చెరువులను పట్టా భూములైనా కూడా అందులో భవన నిర్మాణాలు చేపట్టకూడదు అనే జడ్జిమెంట్ వచ్చేదాకా అవి లీగల్. అవి వాటిల్లో పోయి నువ్వు ఎట్లా డిస్టర్బ్ చేస్తావు? వాళ్ళు అప్పుడు చట్టబద్ధంగా కట్టుకున్నారు. చెరువులలో పట్టాలు ఇచ్చింది గవర్నమెంట్, ఎందుకంటే గవర్నమెంట్ భూమి కూడా ఉంది చెరువులలో. గవర్నమెంట్ భూములలో పట్టాలు ఇచ్చింది. అల్వాల్ చెరువులో ఇచ్చింది, అస్మత్పేట చెరువులో ఇచ్చింది. ఏ చెరువులో చూసినా పట్టాలు ఉంటాయి సిక్కం భూములలో. కాబట్టి నంబర్ 1 ఏంటంటే అవన్నీ అంతకుముందు లీగల్. అవి అంతకుముందు లీగల్ అయిన వాటిని నువ్వు ఎట్లా కూలగొడతావు? ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కంటే ముందు, తర్వాత. ఆ తర్వాత వాటిని టచ్ చేయడానికి వీళ్ళకి అధికారం ఉంది. అంతకంటే ముందు టచ్ చేస్తే కోర్టు ఒప్పుకోదు. రెండవ పాయింట్, అక్రమ నిర్మాణాలైనా కూడా అకస్మాత్తుగా పోయి కూలగొట్టడానికి లేదు, కోర్టు అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో
ఒకవేళ అక్రమంగా ఎవరైనా వాటిలలో ఉన్నప్పుడు డైరెక్ట్గా పోయి వాళ్ళని ఎవిక్ట్ చేసే అధికారం ఓనర్కు కూడా లేదు. సైబరాబాద్ వాళ్ళకు ఇచ్చిన గైడ్ లైన్స్లో ఉంది, ఎవరైనా ఆ కబ్జాదారులను కోర్టు ద్వారా తొలగించాలి, నేరుగా పోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, తొలగించడానికి లేదు. అట్లనే అక్రమంగా నిర్మాణాలు చేసిన వాళ్ళే కూల్చాలంటే ప్రభుత్వం కోర్టు పర్మిషన్ తీసుకొని కూల్చాలి. నేరుగా పోయి బుల్డోజర్స్ తోని మిషనరీని ధ్వంసం చేయడము, రాత్రి వాళ్ళ మీద పోయి అటాక్ చేయడము, మినిమం టైం ఇవ్వకపోవడము, నోటీసులు ఇచ్చినామని చెప్పి ఇవ్వకుండా సంతకాలు ఫోర్జరీ చేయడము, దానికి అతికిచ్చినామని చెప్పి ఒక ప్రూఫ్ చూపెట్టడం, ఇవన్నీ కూడా ఇల్లీగల్. ఇట్లా బుల్డోజ్ చేయకూడదు. ఇది కాంగ్రెస్ విధానం కూడా కాదు. కాబట్టి ఈ వీటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి మీద అధిష్టానం నుంచి ఒత్తిడి వచ్చింది. ఇక్కడ కూల్చిన రోజే, ఎన్కన్వెన్షన్ కూల్చిన రోజే ప్రియాంక గాంధీ అక్కడ ప్రెస్ మీట్లో మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో బుల్డోజ్ చేయకూడదు, అధికారం చేతిలో ఉన్నది కదా అని చెప్పి బీజేపీ మీద కామెంట్ చేసింది. ఇవన్నీ ఉంటాయి. మూడోది ఏంటంటే హైడ్రాకు కావాల్సిన జవసత్వాలు సమకూర్చాలి. హైడ్రాను హైదరాబాద్కే పరిమితం చేయకూడదు. హైడ్రా మొత్తం తెలంగాణ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలి, మిగతా అర్బన్ ఏరియాస్ కరీంనగర్ ఇవన్నీ కూడా. తర్వాత గవర్నమెంట్ చేసిన కబ్జాలు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వైలేషన్ చేసి ట్యాంక్ బండ్ దగ్గర కావచ్చు, బయట కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు బుద్ధ భవన్ కూడా అలానే ఉంది. కాకపోతే ప్రభుత్వ ఆస్తులు కాబట్టి వాటి మీద కొంత కన్సిడరేషన్ ఉంటుంది. ఉండదు. కోర్టు ముందు ప్రభుత్వమైనా ప్రజలైనా ఒకటే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎగ్జంప్షన్ ఇవ్వలేదు ప్రభుత్వ అధికారులకు. ప్రభుత్వం ఏమన్నా కూడా కూల్చేయాలనే చెప్పింది. జడ్జిమెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వం కూడా రూల్స్ వైలేట్ చేయడానికి లేదు. బట్ గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎన్కన్వెన్షన్ ఒకవేళ నాగార్జున చేసిన, అంటే ఐ మీన్ పట్టా భూమిలో కొంత కన్స్ట్రక్షన్ చేసిన, సాధారణ ప్రజలు ఇల్లు కట్టుకున్న అక్కడున్న కొన్ని క్లాజెస్ ని మార్చి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటది, మార్చాల్సిన విచక్షణ అధికారం ప్రభుత్వం చొరబడి తీసుకోవచ్చు అని చెప్పిన ఇంటర్వ్యూ కూడా ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలా చెప్పిన వ్యక్తి అధికారంలోకి రాగానే ఇంత అగ్రెసివ్ గా ఎందుకు మారిపోయారు రేవంత్ గారు అనేది. వాల్యూస్ లేవు కదమ్మా, విలువలు లేవు కదా. రాజకీయ నాయకుల లోపల విలువలు ఎక్కడనే చెప్పండి. ఎంతో కొంత నాకైతే ఈ మొత్తం తెలంగాణను పరిపాలించిన వాళ్ళు సమైక్య రాష్ట్రంలో కానీ కొంత వెంగళరావు గారు, మళ్ళా తర్వాత చెన్నారెడ్డి గారు, ఈయన కేసీఆర్ గారే ఎంతో కొంత విలువలను పాటించారు. పివి నరసింహారావు గారు, ఈ మిగతా వాళ్ళు ఎవరి లోపల ఆ వాల్యూస్ కనబడాయి మనకు. అన్ని వాళ్ళు సొంత వ్యవహారంలాగా నడిపారు ప్రభుత్వాలు. ఈయన కూడా నడిపాడు కేసీఆర్ గారు కూడా, కానీ ఈ రకంగా చేయలేదు ఆయన. కాబట్టి రేవంత్ రెడ్డి గారు విలువలకు కట్టుబడి ఉండే మనిషి అయితే కాదు. ఆ సీటును కాపాడుకోవడానికి, డబ్బు సంపాదించడానికి ఏ మార్గాన్నైనా అనుసరిస్తున్నాడు ఆయన. లాస్ట్ 9 months ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏదైనా చేయగలుగుతాడు ఆయన. ఇవన్నీ ఏది పట్టించుకోడు.